హాయ్ హలో వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. పవర్ స్టార్ కాటమరాయుడు కలెక్షన్ల సునామీ ఆగటం లేదు, దుమ్ము దులుపుతుంది, బాక్సాఫీస్ బద్దలవుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఈ సినిమా 3 రోజుల కలెక్షన్ 110 కోట్లుగా ఇప్పటికే ఒక న్యూస్ బయటికి వచ్చింది. అసలు ఇది నిజమా కాదా అని పరిశీలిస్తే ముందుగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాలు కలిపి మొదటి రోజు 23 కోట్లకు పైగా వసూలు చేసింది అన్నారు. ఇక రెండవ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27 కోట్లకు పైగా వసూలు చేసింది అన్నారు. అంటే కలెక్షన్స్ పెరగటం ఆరంభమైంది. మరి ఇక దీన్ని బట్టి చూస్తే 2 రోజులకే 50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ 60 కోట్లు అనేది కన్ఫర్మ్. ఆ తరువాత మూడో రోజు ఇక వీకెండ్ ఆదివారం ఈ రోజు దుమ్ము దులపటం ఖాయం అనేది అర్థమవుతుంది. అంటే మొదటి 2 రోజులు కలిపి 80 కోట్లు, మూడవ రోజు కనీసం 30 కోట్లు ఉంటుంది అంటున్నారు. అంటే టోటల్ గా 110 కోట్లు కన్ఫర్మ్ అయింది. ఏది ఏమైనా అఫీషియల్ గా రిపోర్ట్ బయటికి వస్తే గానీ కన్ఫర్మ్ కాదు. ఇవి ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. తరుణ్ ఆదర్శ్ కూడా ట్వీట్ చేసేశాడు. మొదటి రోజు $6 లక్షల పైగా వసూలు చేసింది అని. ఇక మొదటి రోజు 50 కోట్లు అనుకున్నాం, రెండో రోజు 30 కోట్లు అనుకున్నాం, మూడో రోజు 30 కోట్లు, మొత్తం 110 కోట్లు అనేది కన్ఫర్మ్. ఇక మీరు అనుకోవచ్చు వీడేదో సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట్టుంది అని. ఖైదీ నెంబర్ 150 సినిమా 4 రోజుల కలెక్షన్లు 120 కోట్లని ఒక వీడియోని పబ్లిష్ చేస్తే చాలా మంది రకరకాల కామెంట్ చేశారు. అయితే ఆ మర్నాడే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 108 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఖైదీ నెంబర్ 150 అని ఒక పేపర్ ప్రకటన ఇవ్వగానే విస్తుపోయారు. మేము చెప్పేది నిజం అని అప్పటికే అర్థమై ఉండాలి. ఇక బాస్ లెక్క పక్కా అని ఒక వీడియోని పబ్లిష్ చేశాం. చాలా మంది ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లు రామ్ చరణ్ 75 కోట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ చూపించారని, కానీ కానే కాదన్నాం. ఆ తర్వాత మరలా పేపర్ ప్రకటన వచ్చింది ఖైదీ నెంబర్ 150 120 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని. ఇప్పుడు మరలా మేము చెప్తున్నాం, మా వీకే మూవీస్ చెప్తుంది 3 రోజుల కలెక్షన్లు 110 కోట్లు కన్ఫర్మ్. ఎందుకంటే యుఎస్ లో అనేక స్క్రీన్లపై రిలీజ్ అయింది. అది కాక వీకెండ్ సండే ఎగ్జామ్స్ కూడా మాక్సిమం అయిపోయినాయి. అందరూ ఈ సినిమాని ప్రిఫర్ చేస్తారు. ఇక ఇండియాలో కూడా మాక్సిమం చాలా చోట్ల ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక కలెక్షన్ల కుమ్ముడే కుమ్ముడు, తమ్ముడు కుమ్ముడే, నో డౌట్. 150 కోట్లు కలెక్ట్ చేయటం అనేది చాలా ఈజీగా అయిపోయింది కాటమరాయుడికి. డివైడ్ టాక్ వచ్చిన చాలా మంది పనిగొట్టుకుని రకరకాల దుష్ప్రచారాలు చేసిన, నెగిటివ్ కామెంట్స్ చేసిన, నెగిటివ్ ప్రచారాలు చేసిన కాటమరాయుడు 150 కోట్లకు పైగా కలెక్ట్ చేయటం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ముందు ఇన్ని రికార్డ్స్ సునామీని క్రియేట్ చేస్తున్నా చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరియు కాటమరాయుడు చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణ మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్.